యాక్చువల్గా ఏంటంటే కాళ్ళు ఎగరేసుకుంటారు, ఇట్లా ఇట్లా చెప్పలేము. అవన్నీ ఏంటంటే ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనబడదో ఆవేశంలో ఉన్న మనసుకి కూడా పరిష్కారం అలాగే కనిపించదు. సమస్యలెన్నున్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం డైరెక్టర్ మారుతి ఎన్టీఆర్ ఇష్యూనే. టాలీవుడ్ డైరెక్టర్ మారుతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొన్నటి వరకు మీడియం రేంజ్ సినిమాలు తీసిన మారుతి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ది రాజాసాబ్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. అలా తనకి దొరికిన ఈ గోల్డెన్ ఛాన్స్ ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని కష్టపడుతూ మరోవైపు ఎలాగైనా ఈ మూవీతో హిట్ కొట్టి ప్రభాస్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే దృష్టితో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అలా ఇంతవరకు అన్ని బాగానే సాగగా తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఉత్సాహపరచడానికి మారుతి మాట్లాడిన వ్యాఖ్యలు తనకి అనవసరమైన వివాదాన్ని తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే గత ఆదివారం రాజాసాబ్ సినిమా నుండి రెబల్ సాంగ్ ని లాంచ్ చేయగా అందుకోసం రాజాసాబ్ మూవీ టీం బాల్నగర్ లోని విమలా థియేటర్ లో ఒక ఈవెంట్ ని నిర్వహించారు. అలా ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ ప్రభాస్ పైన తన అభిమానాన్ని చాటుకుంటూ రెబల్ యూనివర్సిటీలో చదువుకున్నానని, ప్రభాస్ తన టాలెంట్ ని గుర్తించి తన యూనివర్సిటీలో జాయిన్ చేసుకున్నాడని, ప్రభాస్ ఫోటో జేబులో పెట్టుకుంటే ఎవరైనా టాప్ డైరెక్టర్ అయిపోవచ్చని చెప్పాడు. ఇక అంతటితో ఆగకుండా రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ పక్కా కాలర్ ఎగరేసుకుంటారని నేను చెప్పను, ఎందుకంటే ఆ కటౌట్ కి అవన్నీ చాలా చిన్న మాటలు అయిపోతాయని చెప్పడంతో ఇతని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. ఎందుకంటే కాలర్ ఎగరేయడం టాపిక్ వస్తే టాలీవుడ్ లో ఎవరికైనా జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. ఎందుకంటే తన అభిమానుల్ని ఉత్సాహపరచడానికి దేవరా మూవీ నుండి అందరూ కాలర్ ఎగరేసుకునేలా తన మూవీస్ ఉంటాయని చెప్పడం, వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏకంగా 2 కాలర్స్ ని పైకెత్తి చూపించడంతో మారుతి ఎన్టీఆర్ ని ఉద్దేశించే ఆ మాటలన్నాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రిగర్ అవ్వడంతో అప్పటి నుండి మారుతిని సోషల్ మీడియాలో అడల్ట్ మూవీ డైరెక్టర్ అని విమర్శించడం మొదలెట్టారు. అసలు మారుతికి అడల్ట్ డైరెక్టర్ అనే ముద్ర పడడానికి గల కారణాలేంటి? ఒక ఆఫీస్ బాయ్ నుండి స్టార్ డైరెక్టర్ గా ఎలా ఎదిగాడు? 5 రూపాయలతో తన కెరియర్ ని స్టార్ట్ చేసిన మారుతి ఇప్పుడు కోట్ల ఆస్తిని ఎలా సంపాదించాడు? అల్లు అర్జున్ కి మారుతికి ఉన్న సంబంధం ఏంటి? నిజంగానే మారుతి ఎన్టీఆర్ ని ఉద్దేశించి ఆ మాటలన్నాడా? వీరిద్దరి మధ్య జరిగిన ఆ బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి అనే వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూ ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ స్టేడియం మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. దాసరి మారుతి అలియాస్ డైరెక్టర్ మారుతి. ఇతను 1981 అక్టోబర్ 8న ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి కుచల్రావు తోపుల బండిపై అరటిపళ్ళు అమ్మితే తల్లి టైలరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. మారుతి తన స్కూలింగ్ ని మచిలీపట్నంలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తన తల్లి కుట్టే బట్టలకి కాజాలు కుడుతూ తన వంతు సపోర్ట్ చేసేవాడు. ఇక అలా తన స్కూల్ కి వెళ్లేటప్పుడు మార్గ మధ్యలో ఉండే థియేటర్ బయట అతికించిన పోస్టులని చూసి మారుతి అచ్చం అలాగే బొమ్మల్ని గీస్తుండేవాడు. ఇక అలా ఎప్పుడైతే తన ఇంటర్ పూర్తయిందో వెంటనే వెహికల్స్ కి నెంబర్ ప్లేట్ రాసే పనిలో జాయిన్ అయి తన చదువుకయ్యే ఖర్చుల్ని తానే చూసుకునేవాడు. ఇక అలా అక్కడ జీతం చాలా తక్కువగా ఇవ్వడంతో మరో ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తూ తన డిగ్రీని కంటిన్యూ చేసేవాడు. ఇక ఈ క్రమంలోనే మారుతి తన కాలేజీలో చదివే వినరాగా అనే అమ్మాయిని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త కొద్ది రోజులకే సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉంటూ మారుతి ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కానీ తన ఆర్థిక పరిస్థితుల కారణంగా మారుతి తన ప్రేమని ఆమెకి వ్యక్తపరిస్తే యాక్సెప్ట్ చేస్తుందో లేదో అనే భయంతో ప్రపోజ్ చేయకుండా ఎలాగైనా తను లైఫ్ లో సెటిల్
అయ్యాకే చెప్పాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో యానిమేషన్ కోర్స్ లో చేరాలని హైదరాబాద్ కి వెళ్లి తన అక్కింట్లో ఉంటూ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఒక యానిమేషన్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు నెంబర్ ప్లేట్లు రాసే పనిని కూడా చేస్తుండేవాడు. ఇక ఈ క్రమంలోనే తనకి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏర్పడి డైరెక్టర్ అవ్వాలని ట్రై చేయగా తనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని కారణంగా ఎవరూ కూడా తనకి ఛాన్స్లు ఇచ్చేవారు కాదు. దీంతో బస్ స్టాప్, రైల్వే స్టేషన్, జూ పార్క్ దగ్గరికి వెళ్లి అక్కడికి వచ్చే వారి స్కెచ్లు వేస్తూ అలా వచ్చిన డబ్బులతో తన మెయింటెనెన్స్ ని చూసుకుంటూ యానిమేషన్ లో మంచి పట్టుని సాధించాడు. ఇక అలా 2002లో తను చదివిన ఇన్స్టిట్యూట్ లో యానిమేషన్ ఇన్స్ట్రక్టర్ గా కూడా జాయిన్ అయ్యాడు. అల్లు అర్జున్ యానిమేషన్ నేర్చుకోవడానికి రావడంతో మారుతి దగ్గరుండి అతనికి యానిమేషన్ కోర్స్ ని నేర్పిస్తుండేవాడు. ఇక అలా కొన్ని నెలల్లోనే అల్లు అర్జున్ బన్నీ వాసుని తీసుకొచ్చి మారుతికి పరిచయం చేయగా వారిద్దరికి మారుతి యానిమేషన్ నేర్పిస్తూ కొద్ది రోజుల్లోనే ఆ ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కోర్స్ పూర్తవ్వగానే గంగోత్రి మూవీతో సినీ అరంగేట్రం చేయగా బన్నీ వాసు డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా అల్లు అర్జున్ ఆర్య అని రెండో మూవీ చేయగా మారుతి ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకున్న బన్నీ వాసు ఆర్య మూవీ డిస్ట్రిబ్యూషన్ ని మారుతికి మచిలీపట్నం ఏరియాకి ఇవ్వడంతో ఆ మూవీ బాగా హిట్ అయి మంచి లాభాలు వచ్చాయి. దీంతో మారుతి మళ్ళీ బన్నీ వాసుతో కలిసి ఏ ఫిలిం బై అరవింద్ అనే మూవీకి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూనే అతడు మూవీతో పోస్టర్ డిజైనర్ గా కూడా తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. ఇక అలా కొద్ది రోజుల్లోనే ఆర్థికంగా స్థిరపడడంతో అలా వచ్చిన డబ్బుల్ని రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయగా వాటిపై అవగాహన లేక పెట్టిన డబ్బులన్నీ పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. దీంతో అప్పటికే తనకి ఇండస్ట్రీలో ఏర్పడిన కాంటాక్ట్స్ తో ఒక యాడ్ ఏజెన్సీని స్టార్ట్ చేసిన మారుతి వరుసగా యాడ్స్ చేస్తూ కొంతవరకు కుదుటపడ్డాడు. ఇక అలా యాడ్స్ లో మారుతికి ఉన్న టాలెంట్ ని గమనించిన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీకి యాడ్స్ చేసే బాధ్యతల్ని తనకి అప్పగించారు. దీంతో మారుతి ప్రజారాజ్యం పార్టీకి యాడ్స్ చేస్తూనే మరోవైపు ప్రజారాజ్యం పార్టీ జెండాని కూడా డిజైన్ చేసి ఇవ్వడం గమనార్హం. ఇక అలా రోజు రోజుకి యాడ్స్ ద్వారా మంచి గుర్తింపు వచ్చి వరుసగా ప్రాజెక్ట్స్ కూడా రావడంతో తన మీద తనకి నమ్మకం కలిగి తన క్లాస్మేట్ అయిన వీణారాగాకి ప్రపోజ్ చేయగా అందుకు ఆమె ఒప్పుకోవడంతో వీరిద్దరూ ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా జన్మించారు. ఇదిలా ఉంటే మరోవైపు సినిమా కథలపై కూడా మంచి పట్టుని సాధించిన మారుతి మొదటిగా బస్ స్టాప్ అనే కథని రాసుకొని ప్రొడ్యూసర్స్ కోసం వెతకగా యాడ్స్ చేసేవారు ఫుల్ లెంత్ మూవీని హ్యాండిల్ చేయలేరని ఎవరూ తనకి ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇక అలా చివరిగా బెల్లంకొండ సురేష్ కి తను రాసుకున్న స్టోరీని చెప్పగా అతనికి ఆ కథ బాగా నచ్చడంతో లో బడ్జెట్ లో చేద్దామని ఒప్పుకున్నాడు. ఇక అలా అప్పటికే రామ్ గోపాల్ వర్మ 5D కెమెరాతో దొంగల ముఠా అనే మూవీని చేసి ఇండస్ట్రీలో ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడంతో దానిని స్ఫూర్తిగా తీసుకున్న మారుతి 5D లోనే ఆ మూవీని తీయాలని ప్లాన్ చేశాడు. అలా ప్రిన్స్ ని హీరోగా, శ్రీదివ్య ని హీరోయిన్ గా పెట్టి ఆ మూవీని స్టార్ట్ చేయగా మూవీ క్వాలిటీ విషయంలో మారుతికి బెల్లంకొండ సురేష్ కి గొడవలు వచ్చి ఆ మూవీ షూటింగ్ ని మధ్యలోనే ఆపేశారు. దీంతో చేసేదేమీ లేక ఈ రోజుల్లో అనే మూవీ స్టోరీని రాసుకొని మారుతి తన 6 ఫ్రెండ్స్ కి స్టోరీని చెప్పి వారితో పెట్టుబడులు పెట్టించి గుడ్ ఫిలిం గ్రూప్ అనే బ్యానర్ ని ఓపెన్ చేసి ఆ మూవీని స్టార్ట్ చేశారు. ఇక అలా ఈ మూవీ 8 లక్షల లోపే షూటింగ్ ని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేసి అల్లు అరవింద్ గారికి చూపించగా అతనికి ఆ మూవీ టేకింగ్ బాగా నచ్చి తమ బ్యానర్ లో రిలీజ్ చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక అలా 2012లో ఈ రోజుల్లో మూవీని రిలీజ్ చేయగా 8 లక్షలతో చేసిన ఆ మూవీ రిలీజ్ అయి 10 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ మారుతి అడల్ట్ మూవీ చేసి హిట్ కొట్టాడని తనని విమర్శించడం మొదలెట్టారు. అలా మొదటి మూవీ సక్సెస్ లో ఉన్న మారుతి అప్పటికే మధ్యలో షూటింగ్ ఆగిపోయిన బస్ స్టాప్ మూవీని మళ్ళీ స్టార్ట్ చేసి దాన్ని కూడా వెంటనే రిలీజ్ చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో తనకి స్టార్ హీరోలందరూ డేట్స్ ఇస్తారనుకున్నాడు. కానీ ఎక్కడికి వెళ్లినా అడల్ట్ మూవీ డైరెక్టర్ అనే ముద్ర పడిపోవడంతో తనకి ఛాన్స్లు ఇవ్వకపోగా లో బడ్జెట్ ప్రొడ్యూసర్లందరూ తమకి ఫలానా మూవీస్ చేసి ఇవ్వమని మారుతి వెంట పడేవారు. కానీ అప్పటి వరకు ఇండస్ట్రీలో గుర్తింపు కోసమే ఫలానా మూవీస్ చేశానని, ఇప్పుడు అలాంటి మూవీస్ చేయకూడదని కమర్షియల్ మూవీసే చేయాలని డిసైడ్ అయిన మారుతి మొదటిగా తను మీడియా హౌస్ అనే ఒక బ్యానర్ ని స్టార్ట్ చేసి అందులో ప్రేమ కథ చిత్రం అనే మూవీని నిర్మించగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో అల్లు అరవింద్ గారు మారుతిని పిలిచి తన చిన్న కొడుకు శిరీష్ తో ఒక మూవీ చేయమని ఆఫర్ ఇచ్చాడు. దీంతో మారుతి కొత్త జంట అనే స్టోరీని రాసుకొని ఆ మూవీలో రెజీనాని హీరోయిన్ గా, అల్లు శిరీష్ ని హీరోగా పెట్టి తీయగా ఆ మూవీ రిలీజ్ అయి ఆశించినంత హిట్ అందుకోకపోవడంతో మారుతి అడల్ట్ కంటెంట్ తో మాత్రమే హిట్ కొడతాడని, కమర్షియల్ సబ్జెక్ట్స్ తో హిట్ కొట్టలేడని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపించడంతో ఈ వార్తలతో మానసికంగా కృంగిపోయిన మారుతి ఎలాగైనా ఆ ముద్రని తొలగించుకోవాలని యూబీ క్రియేషన్స్ బ్యానర్ దగ్గరికి వెళ్లి భలే భలే మొగాడివోయ్ స్టోరీని చెప్పగా ప్రొడ్యూసర్స్ కి ఆ మూవీలో ఉన్న కామెడీ సెన్స్ నచ్చి 8 కోట్ల బడ్జెట్ తో ఆ మూవీని ప్లాన్ చేశారు. ఇక అలా ఆ మూవీ రిలీజ్ అయ్యి 50 కోట్లని కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో మారుతిపై అడల్ట్ డైరెక్టర్ అనే ముద్ర తొలగిపోయింది. అలా ఆ తర్వాత వెంకటేష్ తో బాబు బంగారం, శర్వానంద్ తో మహానుభావుడు, నాగ చైతన్యతో శైలజారెడ్డి గారి అల్లుడు, సాయిధరం తేజ్ తో ప్రతిరోజు పండగే అని చేసి హిట్ కొట్టిన మారుతి ఆ తర్వాత చేసిన మంచి రోజులు వచ్చాయి పక్కా కమర్షియల్ మూవీలు అనుకున్నంతలా హిట్ కొట్టలేకపోయాడనే చెప్పొచ్చు. ఇక ఆ మధ్యలోనే మారుతి జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి ఒక మూవీ స్టోరీని చెప్పి అతని డేట్స్ కోసం 2 సంవత్సరాలు వెయిట్ చేసిన చివరి
వరకు అతనికి డేట్స్ ఇవ్వకుండా వార్ 2 మూవీలో బిజీ అవడంతో జూనియర్ ఎన్టీఆర్ వల్ల తన 2 ఇయర్స్ వేస్ట్ అయిపోయాయని ఆక్రోశానికి గురైన మారుతి తనకి యూవీ క్రియేషన్ తో ఉన్న పరిచయం కారణంగా ప్రభాస్ డేట్స్ ని తీసుకొని తనకి ది రాజా సాబ్ అనే హారర్ కామెడీ మూవీ స్క్రిప్ట్ ని చెప్పగా అందుకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని 500 కోట్లతో ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధమైంది. అలా ఆ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేసి తాజాగా ఆ మూవీకి సంబంధించిన సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయగా ఆ సాంగ్ అంతలా ఇంప్రెసివ్ గా లేకపోయినా ప్రభాస్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో మీడియాలో మాట్లాడిన మారుతి సంక్రాంతికి ది రాజా సాబ్ మూవీ రిలీజ్ కాబోతుందని, అందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేశాడని, ఇకపైన ఆ మూవీకి సంబంధించిన వరుస అప్డేట్లు వస్తూనే ఉంటాయని, అలా తనకి కాలర్ ఎగరేసి మాట్లాడడం రాదని, ఒకవేళ తను అలా చెప్పినా ప్రభాస్ కటౌట్ ముందు ఆ మాటలు చాలా చిన్నవవుతాయని చెప్పడంతో ఇతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలా మారుతి మాట్లాడిన మాటలు ఎన్టీఆర్ అభిమానులకి కోపం తెప్పించాయి. ఎందుకంటే రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ మూవీ వార్ 2 ఈవెంట్ లో ఎన్టీఆర్ డబల్ కాలర్ ని ఎగరేద్దామన్నందుకు తన అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు. కానీ వార్ 2 మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఇప్పుడు మారుతి కావాలని ఎన్టీఆర్ ని టీజ్ చేశాడనే ఆరోపణలు చేస్తూ తనపై ట్రోలింగ్ చేయడంతో తన వ్యాఖ్యల వల్ల రాజాసాబ్ మూవీపై ప్రభావం చూపిస్తుందేమో అని తాజాగా మారుతి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని పెడుతూ, ముందుగా అభిమానులకి నా క్షమాపణలు. నేను ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు. నా మాటల వల్ల ఎవరి మనసైనా నొప్పించుంటే హృదయపూర్వకంగా క్షమాపణలు. నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నాకు ఎన్టీఆర్ గారంటే ఎంతో ఇష్టం. అతన్ని ఉద్దేశించి నేను మాట్లాడలేదని పోస్ట్ పెట్టినా కూడా ఈ వివాదం ఇక్కడితో ముగిసేలా కనిపించట్లేదు. ఇక అలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మారుతి ప్రీవియస్ మూవీస్ పై ట్రోల్ చేస్తూ ఒక అడల్ట్ మూవీ డైరెక్టర్ కి ఎన్టీఆర్ ని కమెంట్ చేసే సీన్ ఉందా అని విమర్శిస్తున్నారు. మారుతి చేసిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నోటి నుండి మాట జారితే మర్యాద పోతుంది, చేతి నుండి ఆయుధం జారితే ప్రాణం పోతుంది. ఇది ఫోక్స్ డైరెక్టర్ మారుతి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.